అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ 'చీమలు పెట్టిన పుట్టలు'. రచయిత ఎస్. ఘటికాచలరావు గారు. ఇక కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, జీతం రాగానే మొదటి ఖర్చు పొదుపు ఖాతాగా ఉండాలి అన్నది అతని అలవాటు. చిన్నతనంలో అతని తండ్రి అతనికి నేర్పిన అలవాటు. ఎంత పొదుపు చేస్తున్నామన్నది కాదు విషయం. 1 రూపాయి అయినా 10 రూపాయలైనా ఎంతైనా సరే పొదుపే. ఈ మధ్యకాలంలో జీతం నేరుగా బ్యాంక్ అకౌంట్కే వెళ్తున్నందున మొత్తంగా చేతికి వచ్చే ప్రసక్తి లేదు. అందువల్ల ఎప్పుడు ఎంత కావాలో అంత మేరకే తెచ్చుకునే వెసులుబాటు కూడా కలిగింది. దాంతో అది పొదుపుకు మరింతగా దోహదమైంది. ఏటీఎం నుంచి డబ్బు తీసుకొని వచ్చి భార్య చేతిలో ఉంచాడు. ఆమె ఎప్పటిలాగే దేవుడి ముందు దాన్ని ఉంచి కాసేపు అయ్యాక తీసుకెళ్లి బీరువాలో ఉంచింది. మరి పొదుపు అన్నాడు కళ్ళెగరేస్తూ. అది లేకుండానా, ముందు భోజనాలు కానివ్వండి అంటూ అరిటాకులు సిద్ధం చేసింది భోజనానికి. ఈ మధ్యన అదో అలవాటుగా మారింది. అరిటాకు లేదా విస్తరాకుల్లోనే భోజనం చేయడం ఒక పద్ధతిగా పెట్టుకున్నారు. అందువల్ల మరో ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే, భోజనం తర్వాత వాటిని పారేసినా కనీసం పశువులు తింటాయి. కంటికి కనబడే ప్లాస్టిక్ చెత్తను కూడా వదలలేక విధి లేక తినేసే పశువులకు తన వంతుగా కనీసం ఈ విధంగానైనా వాటికి ప్లాస్టిక్ చెత్త నుంచి విముక్తి కలిగించిన వాడినవుతాను అని నమ్మకం. తన 24వ ఏట ఉద్యోగానికి చేరిన బద్రీనాథ్ చేరిన మొదటి నెల నుంచే తండ్రి అడుగుజాడల్లో పొదుపు కార్యక్రమం ప్రారంభించాడు. ఎప్పుడు ఎంత తోచితే అంత పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాడు. అలాగని తిండి మాని కడుపు మార్చుకొని కూడబెట్టేంత పిసినారితనాన్ని అలవాటు చేసుకోలేదు. ఖర్చులకు పోను మిగతాది ఎంత ఉన్నా అది ఆ నెల పొదుపు ఖాతాలో చేరిపోతుంది. 32వ ఏట పెళ్ళైన అతనికి అనుకూలవతి అయిన భార్య దొరకడం ఒక అదృష్టం. పొదుపు విషయంలో ఇద్దరిది ఒకే దృక్పథం. ఆ కారణంగా డబ్బు విషయంలో ఈనాటికి పొరపచ్చాలు లేవన్నది అక్షర సత్యం. ధారాళంగా ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు ఇద్దరిది ఒకే మాట, ఒకే బాట. ఇక మిగతా వేళల్లో ఇద్దరిది పొదుపు మంత్రమే. ఉద్యోగం చేరిన కొత్తల్లోనే ఊరికి కొంచెం దూరంగా ఒక గ్రౌండ్ స్థలం కాస్త చవకగానే వచ్చింది. 2400 చదరపడుగుల స్థలం అంటే పెద్దదే. అందులో సగం మాత్రమే ఇల్లు కట్టుకొని మిగతా స్థలంలో చెట్లు పెంచుకోవాలన్నది అతని ఆలోచన. స్థలం కొన్న చేత్తోనే అప్పుడప్పుడు కొన్ని పెద్ద పెద్ద చెట్లు నాటేశాడు. ముఖ్యంగా మామిడి, వేప చెట్లు. మామిడి అనేక శుభకార్యాలకు పత్రాలను, ఫలాలను ఇస్తుంది. వేప దివ్యౌషధం. అంతకు మించి మరేం కావాలి అనుకున్నాడు. పెళ్ళైన కొత్తల్లోనే తాను కొన్న ఆ స్థలాన్ని నిర్మలకు చూపించి ఆమెను సంతోషపరిచాడు. కొన్నాళ్ళయ్యాక మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చును అన్న అతని మాటలామెకు ఎంతో తృప్తిని ఇచ్చాయి. పెళ్ళైన సుమారు 7 ఏండ్లకు సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆలోచన ఇద్దరికీ ఒకే రోజున కలిగింది. అంతటి అన్యోన్య దాంపత్యం. అయినా అంతలోనే ఇద్దరికీ చిన్నపాటి వాగ్వివాదం. బ్యాంకు లోన్ తీసుకొని కాస్త పెద్ద ఇల్లే కట్టుకుందామని నిర్మల అన్నది. అందుకు ససేమిరా అన్నాడు బద్రీనాథ్. తలకు మించిన భారాన్ని అప్పుగా మోయలేనని స్పష్టంగా చెప్పేశాడు. ఆ కారణంగా ఇద్దరి మధ్య ఒకంత అలకచోటు చేసుకుంది. చివరికి ఇద్దరూ రాజీకి వచ్చారు. కొద్దిపాటి అప్పు చేసి మిగతా ఖర్చును తాత్కాలికంగా పొదుపు ఖాతాను ఆపి దీనికి మళ్లించాలని నిర్ణయించుకున్నారు. నిర్మల రాజీ పడింది, కానీ కొంత అసంతృప్తి. పొదుపు భవిష్యత్తు స్వావలంబన కోసం. అదొక జీవన విధానం. అదే లేకుంటే అత్యవసర కాలంలో ఆదుకునే వాళ్ళు ఉండరన్నది ఆమె భావన. అందువల్ల మనసులోని మాటను రోజు విడిచి రోజు అతని చెవిలో వేస్తూనే ఉంది. అమ్ము, ఆ విషయం నాకు తెలియదా? నీ ఉద్దేశం మంచిదే, కానీ మనం అంత అప్పు చేశామంటే మనకు వచ్చే జీతం ప్రస్తుత అవసరాలకు కూడా సరిపోదు. ఆ లెక్కలు చూసుకునే నిర్ణయించాను. అంతా సవ్యంగానే జరుగుతుంది, దిగులు పడకు అనునయించాడు బద్రీనాథ్. అనుకున్నాడు, కానీ ఇల్లు కట్టడం ప్రారంభించేందుకు మరో 2 ఏండ్లైంది.
అప్పటికి అతను నాటిన వేప మామిడి మొక్కలు పెద్ద పెద్ద వృక్షాలయ్యాయి. వాటి మీద నిరంతరం పక్షులు కిలకిలా రావాలతో హోరెత్తిస్తున్నాయి. వినడానికి ఎంతో హాయిగా, తృప్తిగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఆరోగ్యకరమైన వాతావరణం అది. అనుకున్నట్లుగానే బ్యాంకు నుంచి తీసుకున్న అప్పుతో ఇంటి నిర్మాణం సూపర్ స్ట్రక్చర్ వేగంగా పూర్తి చేశాడు. సూపర్ స్ట్రక్చర్ ముగిశాక పొదుపు చేయడం ఆపి ఆ డబ్బును ఇంటీరియర్ డెకరేషన్కు మళ్లించాడు. ఇంటి ఖర్చులకు పోను మిగిలిన మొత్తం స్వల్పం కావడం వల్ల ఇంటి పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిర్మలకు కొంచెం కష్టమనిపించినా భరించింది. 16 ఏండ్ల క్రితం 15,000తో ప్రారంభమైన అతని సంపాదన ప్రస్తుతం 80,000 దాటి అప్పర్ మిడిల్ క్లాస్ హోదా వచ్చింది. అయినా ఉన్న ఇంటికి బాడుగ కట్టడం వగైరాలు కూడా లెక్కే కాబట్టి మిగిలేది నెలకు 25,000 కూడా మిగిలేది కాదు. ఇంటి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందోనన్న చింత ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త అదోలా ఉండటం చూసి ఆందోళన చెందింది. ఏమైందండి, అలా ఉన్నారేం అన్నది. చేతిలోని న్యూస్ పేపర్ ఆమెకు అందించాడు. దాన్ని తీసి చూసిన నిర్మల అదిరిపడింది. ఇదేంటండి అన్నది మరింత ఆందోళనగా, కళ్ళనీళ్ల పర్యంతంగా. అదంతే, బ్యాంకు దివాలా నోటీసు. అందులో మనం వేసుకున్నది 6-7 లక్షలుంటుంది. అదంతా పోయినట్టే లెక్క. దట్స్ ఆల్ అన్నాడు నిర్లిప్తంగా. అదిరిపడిందామె. ఇల్లు కట్టే సమయంలో ఇలాగైతే ఎలా అన్నది ఆందోళనగా. నేనుండగా నీకేమి భయము? ఎట్టి పరిస్థితులలోనూ మన ఇంటి పనులు ఆగవు. అందుకే మన పొదుపు కార్యక్రమాన్ని ఒక్కచోటకే పరిమితం చెయ్యలేదు. అనేక మార్గాలున్నాయి. ఆ మాట అన్నాడే కానీ అతని మనసులోని వేదన తన గురించి కాదని, ఆ బ్యాంకులో డబ్బులు వేసిన యావత్తు మధ్య పేద తరగతి ప్రజలు అని అర్థమవుతోంది. వేగంగా వెళ్ళి గ్లాస్ నిండా ఎలక్ట్రాల్ కలిపి తెచ్చింది. పోయిన డబ్బులు తిరిగి రాకున్నా అది తాగితే తాత్కాలిక ఉపశమనంగా తక్షణం శక్తి వచ్చినట్టనిపిస్తుంది. కృతజ్ఞతగా ఆమె వంక చూశాడు. అది తాగి ముగించి వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. చాలా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించాడు. 5 లక్షలు గల్లంతైనందుకు అతను ఏమాత్రం బాధపడుతున్నట్టు కనిపించలేదు. ఆ సమయంలో ఆమెకు గోడవారగా చీమలు వరుస కట్టి వెళ్లడం కనిపించింది. వాటినేం చూస్తావులే, మనకు వాటికి పెద్ద తేడా లేదు అన్నాడు. వాటికున్న నిబద్ధత మనకెవరికీ లేదని ఆశ్చర్యంగా చూస్తున్నాను. నిరంతరం శ్రమించే జీవులంటే కేవలం చీమలు మాత్రమే. ఒక్కొక్క గింజ కూడబెడతాయి. ఓపికగా ఒక్కొక్క ఇసుక రేణువును తొలగించి తమ పుట్టలు కట్టుకుంటాయి. అవి విశ్రాంతిగా ఉండడం ఎప్పుడూ చూడలేదు అన్నది వాటి వంకే ఆసక్తిగా చూస్తూ. నువ్వు అనుకుంటావు కానీ మనలో కూడా చాలామంది ఆ కోవకు చెందిన వాళ్ళే. ముఖ్యంగా రైతులు, కూలీలు. వీళ్ళంతా నిరంతర శ్రామికులు. పని చేయకుండా ఉండలేరు. మీరు కూడా ఆ కోవకు చెందినవారే కదా. భలే దానివే, నాదేముంది, నేను పనిచేసేది తక్కువ, చేయించేదే ఎక్కువ. మీరు మీ ఆఫీస్ పని గురించి మాత్రమే చెబుతున్నారు. నేను మీ జీవితం గురించి చెబుతున్నాను. భవిష్యత్తుకు ఏ ఇబ్బంది రాకూడదన్న ఆలోచనతో, ముందు చూపుతో మీరు చేస్తున్న పని నాకు తెలియదనుకున్నారా? ఆ చీమల్లాగే మీరు కూడా ఒక్కొక్క ఇసుక రేణువులాగే ఒక్కొక్క పైసా కూడబెట్టి ప్రస్తుతం మన ఇంటిని కడుతున్నారు. ఓస్ అదా, మనలాంటి మధ్యతరగతి వాళ్ళు చేయగలిగింది ఏముంటుంది చెప్పు? అదే అంటున్నాను, ఆ చీమల్లాగే అని. అయినా ఆ ఇల్లు త్వరగా ముగిస్తే బాడుగ కట్టే ఇబ్బంది కూడా ఉండదు. ఇప్పుడు 5 లక్షల రూపాయలు పోయినందువల్ల ఇంకా ఆలస్యమవుతుందేమో కదా. ఆమె అలా అన్నప్పుడు సాలోచనగా భార్య వంక చూశాడు బద్రీనాథు. ఆఫీసులో ఉన్నంతసేపు అదే ఆలోచనతో ఉన్నాడు. నిర్మల చెప్పిన మాటలు చెవిలో రింగుమంటున్నాయి. ఆమె చెప్పింది నిజమే. ఇంటి పనులు ఆలస్యమవుతున్నాయి. హఠాత్తుగా ఏదో ఆలోచన వచ్చినవాడిలా అతని ముఖం విప్పారింది. సాయంత్రం కాస్త త్వరగా ఇంటికి చేరుకున్న అతను నిర్మలతో, అమ్ము, సిద్ధాంతి గారిని గృహప్రవేశానికి దగ్గరలో ఏదైనా ముహూర్తం ఉందేమో కనుక్కో అన్నాడు. నిర్మల ఆశ్చర్యంగా చూసింది అతని వంక. దగ్గర్లో అంటే 1 నెలలోపు చూడమను. ఉలిక్కిపడింది నిర్మల. అసలే మన డబ్బులు కూడా పోయాయి కదా. 1 నెలలోపు ఇంటి పనులన్నీ పూర్తవుతాయా అని అడిగింది. చేసేద్దాం అన్నాడు దృఢంగా. ఎలా? చేసి ముగించాక చెప్తాను. ఏం, నాకు కూడా చెప్పకూడదా? నేనే డైలమాలో ఉన్నాను. నీకు చెబితే మళ్ళీ చర్చలు మొదలవుతాయి. అందువలన
అనుకున్నట్టే పని ముగించేస్తాను. తర్వాత తీరుబడిగా వివరిస్తాను. అర్థం చేసుకో ప్లీజ్ అన్నాడు బద్రీనాథు చుబుకాన్ని మునివేళ్లతో గిల్లుతూ. అతని కళ్ళల్లోకి స్థిరంగా చూసి సరేనన్నట్టు తలూపి వెంటనే స్కూటీ తీసి బయలుదేరింది. ఆ రోజు సాయంత్రం ఆలస్యంగా ఇంటికి వచ్చిన భర్తను దిగులుగా చూస్తూ ఎందుకండి ఇంత ఆలస్యం అని అడిగింది. కొత్త ఇంటి పనులు చూసుకొని వస్తున్నాను. ముహూర్తం అడిగావా? అప్పుడు గుర్తుకు వచ్చింది ఆమెకు. నెల రోజులలో ముహూర్తం ఉందని సిద్ధాంతి గారు చెప్పారు కదూ అనుకుంటూ తల వెనుక మెల్లగా చరుచుకుంది. ఆ విషయమే చెప్పి పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగింది. రేపు సాయంత్రం నాతో రా, నువ్వే చూద్దువుగాని అన్నాడు బాత్రూంలోనికి వెళ్తూ. మరునాడు సాయంత్రం నిర్మలను పిలుచుకొని కొత్త ఇంటికి వెళ్ళాడు. లోపలికి అడుగు పెడుతూనే ఆశ్చర్యపోయింది నిర్మల. అదేదో సినిమాలో ఇంద్రభవనంలా కనిపించింది. అత్యాధునిక హంగులన్నీ అమరుస్తున్నారు పనివాళ్ళు. నిర్మల కొంతసేపు అయోమయానికి గురైంది. దీనికంతా ఎంత ఖర్చవుతుందన్నదే ఆమె ఆలోచన. మనసులోని మాట పైకి అడిగింది. ఖర్చు గురించి నువ్వెందుకు దిగులు పడతావు? ముందు గృహప్రవేశానికి కావలసిన ఏర్పాట్లు చూడు అన్నాడు ప్రేమగా భుజం చుట్టూ చెయ్యి వేస్తూ. ఆమెకు అర్థమైపోయింది. తమ పెళ్ళైన నాటి నుంచి చేర్చిన పొదుపు మొత్తాన్నంతా దీనికి ఖర్చు చేస్తున్నాడన్నమాట. బ్యాంకులో వేయడమే కాక ప్రత్యేకంగా ఇంట్లోనే బ్యాంకు వడ్డీకి ఆశపడక దాదాపు 10 లక్షల వరకు పొదుపు చేసుంటారు. అందులో రహస్యమేముంది చెప్పొచ్చుగా అనుకుంది. అయినా పొదుపు అనేది ఇలాంటి అవసర సమయాల్లో ఉపయోగించుకునేందుకేగా అన్న ఆలోచనతో మనసు కుదుటపడింది. సొంత ఇల్లు వచ్చాక ఇంటి బాడుగ తప్పుతుంది కదా, కావాలంటే మళ్ళీ పొదుపు చేసుకోవచ్చు అనుకుంది. ఏం బద్రీనాథ్, ఇల్లంతా ఇంద్రభవనంలా చేస్తున్నావట? పక్కింటి పద్మనాభం ఆరా తీశాడు. అతని సంపాదన 2 చేతులు మాత్రమే కాదు, ఎదుటివాళ్ల చేతులు తనవే అనుకుంటాడు. అతను ఓ పెద్ద కాంట్రాక్టరు. కాసుల విషయంలో కనికరం లేని మనిషి. ప్రస్తుతం బద్రీనాథ్ ఉండే ఇంటి ఓనరు అతనే. ఆ వీధిలో అతనికి 4 ఇండ్లు ఉన్నాయి. బాడుగల రూపంలోనే దాదాపు 60,000కు పైగా వస్తుంది. అయినా ఎదుటివాడు పచ్చగా ఉంటే ఓర్వలేనితనం. ఏదో లేండి, నాకు ఉన్నంతలో చేసుకుంటున్నాను. ఇంతలా చేస్తున్నావంటే కనీసం 25 లక్షలు లేనిదే కుదరదే అన్నాడు పద్మనాభం. బ్యాంక్ లోన్ తీసుకున్నాను. ఎంత లోన్ తీసుకున్నా అంత లగ్జూరియస్గా చేయడం కుదరని పని. అయినా ఆఫీస్లో నీ సీట్లో ఆదాయానికి కొదవలేదట, జాగ్రత్త. ఐటీ వాళ్ళు రైడ్ అంటూ దిగబడిపోతారు సనిగాడతను. దాని గురించి మీరేమీ దిగులు పడొద్దు. జీతం డబ్బులు తప్ప మీరనుకుంటున్నట్టు నాకు మిగతా ఆదాయాలేవీ లేవులేండి అన్నాడు బద్రీనాథు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు అన్నాడు పద్మనాభం అదో రకంగా చూస్తూ. తోటివాడు సంతోషంగా ఉంటే ఓర్వలేని గుణం కేవలం మానవజాతికి మాత్రమే పరిమితమై ఉన్నది ఎందుకో అర్థం కాలేదు. కాస్త ఆలోచిస్తే ఒక విషయం అర్థమయ్యింది. 3 నెలల క్రితం ఇల్లు ఖాళీ చేస్తున్నట్టుగా అతనికి చెప్పాడు తను. అప్పట్నుంచి అతనిది ఇదే వరస. ఇంతకాలం అతనింట్లో బాడుగకు ఉంటూ హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేసేస్తే ప్రతి నెలా వచ్చే బాడుగ అప్పనంగా అతనికి నష్టమే కదా. అందువల్ల అన్నాడేమో అంటూ తనకు తానే సాంత్వన వచనాలు చెప్పుకున్నాడు బద్రీనాథు. ఆ వెంటనే మీరన్నది నిజమేనండి, మేము చీమల్లా ఒక్కొక్క పైసా కూడబెట్టుకొని మా కష్టార్జితంతోనే చిన్న చిన్న సంతోషాలను పూర్తి చేసుకుంటాం. ఒక్కసారిగా కోటికి పడగలెత్తే నైపుణ్యం మాకు లేదు. అయినా మాలాంటి మధ్యతరగతి వాళ్ళ మీదే అందరి కన్నులు ఉంటాయి. చీమల్లాంటి మా కష్టార్జితాన్ని దోచుకునేందుకే పాముల్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ లోకంలో అనేశాడు తడుముకోకుండా. ఇబ్బందిగా చూస్తూ నిష్క్రమించాడు పద్మనాభం. నెల తర్వాత గృహప్రవేశం అంగరంగ వైభోగంగా జరిగింది. అతని ఇంట్లోని ఆధునిక సౌకర్యాలు చూసి పద్మనాభానికి కళ్ళు బైర్లు గమ్మాయి. నిజానికి నిర్మల కూడా ఊహించలేకపోయింది. ఖర్చు బాగా ఎక్కువగానే చేసినట్టు కనిపిస్తోంది. అంత డబ్బు ఎక్కడిది? పెళ్ళైన నాటి నుంచి చేసిన పొదుపు తనకు తెలిసి మహా అయితే 12 నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. కానీ ఇల్లు చూస్తే సుమారు 25 లక్షలకు పైనే ఖర్చయినట్టు కనిపిస్తోంది. ఆహుతులందరూ వెళ్ళిపోయాక ఆ రోజు రాత్రికి అడగాలనుకుంది, కానీ రోజంతటి బడలిక వల్ల అడగలేకపోయింది. మర్నాడు ఉదయం నుంచి ప్రారంభించి మొత్తం సామాన్లన్నీ కొత్త ఇంటికి మార్చేశాడు బద్రీనాథు. పనిలో పనిగా ఎక్కడివక్కడ సర్దించేశాడు కూడా. దానికోసమే ఆ రోజు అతను ఆఫీస్కు సెలవు పెట్టుకున్నాడు. సామాన్లు సర్దడమంతా అయ్యాక ఇప్పుడైనా చెబుతారా అన్నది. ఒక్క క్షణం అర్థం కానట్లు ఆమె వంక చూసి ఓహ్ అదా అంటూ
లోపలికి వెళ్ళి ఒక డైరీ తీసుకువచ్చాడు బద్రీనాథ్. అంతలో కాలింగ్ బెల్ మోగింది. డైరీ నిర్మలా చేతికిచ్చి తలుపు తీశాడు బద్రీనాథ్. ఎదురుగా నలుగురు అపరిచిత వ్యక్తులు. వీఆర్ ఫ్రమ్ ఐటీ అండ్ విజిలెన్స్. మీరు అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఈ ఇల్లు కట్టినట్టు కంప్లైంట్ అందింది. మీ ఇల్లు సోదా చేయాలి. ఈ ఇల్లు కట్టినందుకు అయిన ఖర్చుల తాలూకు బిల్లులు, దానికి సంబంధించిన ఆదాయ ధృవీకరణ మొత్తం మేము సోదా చేయాలి అన్నాడు. అందులో ఒకతను తన ఐడెంటిటీ కార్డు చూపుతూ. ఆ కార్డు చేతిలోనికి తీసుకొని పరిశీలించి లోపలికి రండి అంటూ దారి విడిచాడు. అక్కడ సోఫాలో కూర్చున్న నిర్మల డైరీ తిరగేస్తుండగానే వాళ్ళు లోపలికి రావడంతో అయోమయంగా చూసింది. మరేం పర్వాలేదు అన్నట్టుగా చూశాడు బద్రీనాథ్. లోపలికి వెళ్ళి ఒక ఫైల్ తీసుకువచ్చి వాళ్లకు అందించాడు. అందులో ఇల్లు కట్టడానికి మొదలుపెట్టిన దగ్గర నుంచి గృహప్రవేశం ముగిసే వరకు అయిన ఖర్చు తాలూకు ప్రతి పైసా లెక్క రాసి ఉంది. ఖర్చు సరేనండి, వాట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నాడు అందులో ఒకతను. నేను చేసుకున్న పొదుపే నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటూ నిర్మలను ఆమె చేతిలో ఉండే డైరీ ఇమ్మన్నాడు. దాన్ని అందుకొని తిరగేస్తూ ఈ ఇల్లు సోదా చేయాలి అన్నాడు ఆ అధికారి. ప్రశాంతంగా తల ఊపాడు బద్రీనాథ్. సోదాలు ముగిసే సమయంలో ఒకచోట దొరికిన సూట్ కేసులో ఎక్కువ మొత్తంలో డబ్బు కట్టలు కనిపించాయి. ఆఫీసర్ల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. కష్టానికి ఫలితం దక్కిందన్న సంతోషం వాళ్ల ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. దాన్ని బయటకు తీసి టేబుల్ మీద ఉంచుతూ దీనంతటికీ మీరు లెక్క చూపించండి అన్నాడు అతను దర్పంగా. మీ చేతిలో డైరీ ఉంది. ప్రతి డబ్బు కట్టపైన ఒక లేబిల్ ఉంది. ఆ లేబిల్లోని అమౌంటు డైరీలో ఆ తేదీలోని అమౌంటుతో సరిపోతుంది. చూసుకోండి. ఇంతకన్నా వివరంగా ఎవరూ మీకు దాఖలాలు ఇవ్వలేను అన్నాను. ఆశ్చర్యంతో తలమునకలవుతుండగా ఆ అధికారి ఒక్కొక్క కట్ట మీద లేబుల్ చూస్తూ దానికి సంబంధించి డైరీలోని వివరాలు పరిశీలించాడు. ఒక్క రూపాయి కూడా తేడా రాకుండా మొత్తం సరితూగింది. సుమారు 7 లక్షల రూపాయలు. ఆ అధికారికి నోట మాట రాలేదు. అడగ్గానే సోదా చేసుకోమని అంత సులభంగా ధైర్యంగా ఎలా చెప్పగలిగారు అన్నాడు ఆ అధికారి మరేమనాలో తెలియక. తప్పు చేసిన వాడు భయపడాలి కానీ న్యాయంగా ఉండేవాడు ఎందుకు భయపడాలి? నా దగ్గర ప్రతి పైసాకు లెక్క ఉంది. నా మీద కంప్లైంట్ చేసిందెవరో కూడా తెలుసు. నిజానికి వాళ్లకు నాకు వీసమెత్తమైన శత్రుత్వం లేదు అన్నాడు మునుపటిలాగే ప్రశాంతంగా. ఇంత డబ్బు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు? బ్యాంకులో ఉంచవచ్చు కదా. బ్యాంకులో పొదుపు చేసి 5 లక్షలు పోగొట్టుకున్నాను. ఆ వివరాలు కూడా ఆ డైరీలో ఉన్నాయి. పేద మధ్యతరగతి మనుషులు చీమల్లాంటి వాళ్ళు సార్. కూడబెట్టడమే వాళ్లకు తెలుసు, దాన్ని అనుభవించడం తెలీదు. ఆశాజీవులు అనుకుంటారు కానీ అమాయకులని తెలుసుకోలేరు. ఎన్నిసార్లు మోసపోయినా మళ్ళీ మళ్ళీ మోసపోయేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అదే వాళ్ళ బలహీనత. ఆ బలహీనతే మోసం చేసే వాళ్ళ బలం. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు పామరుడు తగన్ హేమంబు కూడబెట్టిన భూమీసుల పాలుజేయు భూమిలో సుమతి అని సుమతీ శతకంలో ఊరికే చెప్పలేదు. అది అనుభవైక వేద్యమైన నిజం, అక్షర సత్యం. బ్యాంకుల్లో మనం కూడబెట్టిన డబ్బును అప్పుల రూపంలో కోట్లకు కోట్లు బడాబాబులకు సమర్పించుకొని పేదవాళ్ల పరిస్థితులను దయనీయంగా మార్చేది ఎవరో కాదు, మన మధ్య తిరిగే మనలాంటి మనుషులే. 50 ఏండ్ల క్రితం బ్యాంక్ అంటే అత్యంత సురక్షితమైన ప్రదేశం. కానీ ఆ తర్వాత ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటూ వచ్చాయి. బ్యాంకు చేసే అన్ని పనులు చేస్తూ ప్రజల్లో నమ్మకాన్ని పెంచి తర్వాత ఏకంగా ముంచడం ప్రారంభించాయి. ఎక్కువ వడ్డీకి ఆశపడే సామాన్యులు మాత్రం విషయాన్ని ఏనాటికి అర్థం చేసుకోలేకపోతున్నారు. మళ్ళీ మళ్ళీ అధిక రాబడి అనే ట్రాప్లో పడుతూనే ఉన్నారు. నేను ఆనాటి నుంచి ఇంట్లో చేసుకున్న ఈ పొదుపే ఈనాడు నాకు అండగా నిలిచింది. వీఆర్ సారీ మిస్టర్ బద్రీనాథ్. వీఆర్ సారీ మిస్టర్ బద్రీనాథ్. మిమ్మల్ని కలవడం ఒక విధంగా చూస్తే చాలా థ్రిల్లింగుగా ఉంది. చాలా ముందు చూపుతో వ్యవహరించారు. ఇది మా నాన్న నాకు నేర్పిన విద్య. చెప్పాను కదా సార్, మేమంతా చీమల్లాంటి వాళ్ళం. మాలో చాలామందికి కేవలం కూడబెట్టడమే తెలుసు. అది ఎలా ఖర్చు చేయాలో తెలియక పోగొట్టుకుంటున్నారు అన్నాడు. ఎవరి మీదో అనుమానం ఉందన్నారు. కంప్లైంట్ ఇస్తే వాళ్ళ సంగతి చూసుకుంటాం. ఎవరెలా వెళ్తే ఏం, వచ్చే నెల నుంచి మళ్ళీ యథావిధిగా పొదుపు కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఇప్పుడు ఇంటి బాడుగ లేదు కాబట్టి ఆ మొత్తాన్ని పొదుపు అనుకోవాలి. సాధారణంగా ఐటీ సోదాలంటేనే అందరూ హడలిపోతారు. కానీ తన భర్త అటువంటి పరిస్థితుల్లో కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా
ప్రశాంతంగా ఉండడం ఆమెను విపరీతమైన ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తానికి నిర్మల హృదయం తేలికపడింది. వచ్చిన అధికారులందరూ వెళ్ళిపోయారు. గేటు వరకు వాళ్లను సాగనంపిన బద్రీనాథ్కు ఆ వీధి చివరన ఎవరో తెలిసిన వ్యక్తి కనిపించినట్టయింది. అదెవరో అర్థం చేసుకొని నవ్వుకున్నాడు. ఇంటి లోపలికి వస్తూ, అమ్ము, మళ్ళీ వచ్చే నెల నుంచి మన పొదుపు కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. ఈసారి మరో కొత్త పొదుపు పద్ధతి పాటించాలి. రెగ్యులర్గా చేసే పొదుపుతో పాటు బజార్కు వెళ్ళినప్పుడు ఏదైనా కొత్త నోట్లు చిల్లరగా మన చేతికి వస్తే వాటిని పొదుపు కింద జమ కట్టేయాలి. ఇది చాలా తక్కువగా ఉండొచ్చు, అయినా పొదుపు పొదుపే, ఏమంటావు? కళ్ళెగరేశాడు. ఒకవేళ మీరు ఏటీఎంలో డ్రా చేసిన మొత్తం అన్ని కొత్త నోట్లే వస్తేనో? అంది నిర్మల. గుడ్, మంచి ప్రశ్న. ఆ మొత్తం కొత్త నోట్లన్నీ పొదుపు ఖాతాలో వేసేసి ఆ నెలకు క్యాష్లెస్ పేమెంట్ ఆప్షన్, అంటే కార్డు పేమెంటు లేదా డిజిటల్ పేమెంటు ఎంచుకోవాలి, అంతే అన్నాడు. ఒకవేళ అంత డబ్బు అకౌంటులో లేకుంటే? ఆ సమస్య రాదు. ఒకవేళ వస్తుందనుకుంటే ఉండనే ఉందిగా క్రెడిట్ కార్డ్. ఇద్దరూ ఆహ్లాదంగా నవ్వేశారు. గోడవారగా వెళ్తున్న చీమల బారు కొద్ది క్షణాలు ఆగి వాళ్ళ వంక చూసి చీర్స్ చెప్పినట్లుగా అనుభూతి చెందారు ఇద్దరూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.